తొక్కిసలాట విషయాన్ని సీరియస్గా తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. కేబినెట్లో చర్చించి కీలక ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. పోలీస్ స్టేషన్లో గతంలో ఎన్నడూ లేనని సస్పెన్షన్లు, అరెస్టులకు ఆర్డర్లు ఇచ్చారు. ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర చోటు చేసుకున్న విషాద ఘటనపై చర్యలు ప్రారంభించింది కర్ణాటక ప్రభుత్వం. తొక్కిసలాటలో 11 మంది చనిపోవడాన్ని సీరియస్గా తీసుకుంది సిద్ధరామయ్య సర్కార్. బెంగళూరు పోలీస్ కమిషనర్తో పాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న ఇతర పోలీస్ ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండ్ అయిన వారిలో సిపి దయానంద్తో పాటు అడిషనల్ సిపి, డీసీపీ, కస్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐ, క్రికెట్ స్టేడియం పోలీస్ ఇన్ఛార్జ్ ఉన్నారు. సస్పెన్షనే కాదు, ఆర్సీబీ ప్రతినిధులు, డిఎన్ఏ ఈవెంట్ మేనేజర్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ, ఐజీపీని ఆదేశించారు సీఎం. అడిషనల్ డీజీపీగా ఉన్న సీమంత్ కుమార్ సింగ్ను బెంగళూరు కొత్త సిపిగా అపాయింట్ చేశారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డెడ్లైన్ పెట్టారు సిద్ధరామయ్య. మరోవైపు తొక్కిసలాట ఘటన బాధాకరమంటూ భావోద్వేగానికి లోనయ్యారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అనుకోకుండా జరిగిన ఘటనలో ఎవరినీ తాము బ్లేమ్ చేయకున్నా ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. విక్టరీ పరేడ్ విషాదంగా మారడంతో చనిపోయిన వారికి ఆర్సీబీ యాజమాన్యం పరిహారం ప్రకటించినా ప్రభుత్వం చర్యలు మాత్రం ఆగలేదు. అనుకోకుండా జరిగిన విషాద ఘటనకు బాధ్యత వ్యవహరించాల్సిందే అంటోంది సిద్ధా సర్కార్. ఈ నెల 10వ తేదీన హైకోర్టులో విచారణ తర్వాత తొక్కిసలాటపై ఇంకెన్ని చర్యలుంటాయో చూడాలి.